నమస్తే ఇండియా. మా ఊరు నుంచి నా ప్రయాణం మొదలైంది. మరింత బెస్ట్ అండ్ యూనిక్ వీడియోస్ని మీ ముందు తీసుకోవడానికి నా ఈ ప్రయాణం. ఎవరికైనా వాళ్ళ ఊరిని వదిలి వెళ్ళాలంటే చాలా ఎమోషనల్ కదా, కానీ తప్పదు. మనిషి ఎదుగుదల బయట ప్రపంచంతో ముడిపడి ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు బీభత్సమైన వర్షంతో బెంగళూరు రోడ్లు మొత్తం చెరువును తలపిస్తున్నాయి. రోడ్డు మీద కారులో పోతున్నామా లేక నదిలో పడవ మీద పోతున్నామా అర్థం కావటం లేదు. ఎట్టకేలకు బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి అయితే చేరుకున్నాము. అది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ పొద్దున్నే 4 గంటల ఫ్లైట్ అయితే బయలుదేరుతుంది. 2 గంటల ముందే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఈ వర్షం కారణంగా ఫ్లైట్ ఇంకో 1 అవర్ డిలేగా వస్తుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. చెక్ ఇన్ కి క్యూ పెద్దగా ఉంది, అయినా 3 గంటలు ఉందిలే, మస్తు సరిపోతుంది. ఈ అహ్మదాబాద్ ఘటన తర్వాత ఈ మధ్య వచ్చిన బెదిరింపు కాల్స్ తో అన్ని ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ చెక్ చాలా కఠినంగా చేస్తున్నారు. బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. అందరూ బ్యాగులు ఎత్తుకొని సిద్ధమవుతున్నారు. ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళే మన పైలట్స్. అన్నా మీకు దండం పెడతామన్నా, బండి బాధలు నువ్వు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అన్నా, ఎందుకు బిజినెస్ క్లాస్ ఎకనామిక్ క్లాస్ అని ఫ్లైట్లో 2 క్లాసులు ఉంటాయి? ఎందుకు వాళ్ళకి అంత మర్యాదలు చేస్తారు? ప్రమాదం జరిగినప్పుడు బిజినెస్ క్లాస్కి ఎకనామిక్స్కి సమానంగా జరుగుతుంది కదా, మరి వాళ్ళని మాత్రమే స్పెషల్ పారాషూట్ల ద్వారా కిందికి ఏమన్నా సెక్యూరిటీ గార్డులు పెట్టి మరీ పంపిస్తారా? లేదు కదా, మరి ఎందుకు ఈ తేడాలు? ఏమో అన్నా, మీరే కామెంట్లో అయితే చెప్పండి. ఫ్లైట్ టేకాఫ్కి అయితే రెడీ అయిపోయింది. మొత్తానికి విండో సీట్ అయితే దొరికింది. రండి ఎగిరేద్దాం. ఇంకా ఫ్లైట్ గాల్లోకి ఎగరతా అంటే ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా, మొన్న జరిగిన అహ్మదాబాద్ యాక్సిడెంట్ అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది. గుండెని గట్టిగా పెట్టుకొని పెద్ద ధైర్యవంతుల్లాగా పక్కన వాళ్ళకి ఫోన్ అయితే ఇస్తా ఉన్నాను. మొత్తానికి అయితే మేఘాలు దాటేసినాము. ఇంకా హ్యాపీ, ఇంకేం కాదులే, సూపర్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి స్వీట్ బ్రెడ్, మ్యాంగో యోగట్, కట్ ఫ్రూట్, నార్మల్ బ్రెడ్ కూడా ఉంది. పక్కనే బటన్, జాము, ఈ పెద్ద దాంట్లో బుల్లి బుల్లి దోశలు, అందులోకి సాంబార్ అయితే ఇచ్చాడు. జస్ట్ కునికేసేలోపు జర్మనీ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇది మదనపల్లి తిరుపతి నాన్ స్టాప్ బస్ లాగా డైరెక్ట్ బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్కి నాన్ స్టాప్ ఇది. వెల్కమ్ టు జర్మనీ, ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్. జర్మనీతో పాటు యూరోప్ దేశాల్లోని యూనిక్ ప్రదేశాలని, ఎత్తైన కట్టడాలని, అద్భుతమైన దృశ్యాలని నా యూట్యూబ్ ఛానల్ వెంకీ వండర్స్ 360 ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే నా కామెంట్లో మీరైతే చెప్పండి, దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే బెస్ట్ వీడియోస్ని మీకు ఇవ్వడానికే నేను ఇంత దూరం ప్రయాణం అయితే చేశాను. థ్యాంక్ యూ.